తెలుగుదేశం పార్టీ నాయకుడు బక్కని నరసింహులు గారు వాస్తవంగా ఆయన స్వయంగా తెలంగాణ బిడ్డడు అయ్యుండి తెలంగాణ అసలు డిక్షనరీలోనే పదం లేదని చెప్పిన పేర్కొనడము టీడీపీ అహంకార పూరితానికి నిదర్శనంగా భావిస్తుందని చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిపోయిందా, ఇవాళటికి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేక ఆయన పరోక్షంగా ఏదైతున్నదో ఆయన వాయిస్గా ఇవాళ ఇచ్చిన బక్కని నరసింహులు గారు ఏదైతుందో అది కేవలం ఆయన వ్యక్తిగతంగా ఆయన పేర్కొన్న అంశంగా భావించడం వీల్లేదు. ఆయన వెనుకున్నటువంటి ఒక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు బక్కని నరసింహులు గారితో అనిపించిందని చెప్పని భావించాల్సి వస్తుంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో బక్కని నరసింహులు గారి వ్యాఖ్యలతో వాళ్ళ రాజకీయ పార్టీకి సంబంధం లేకుంటే మీరు వెంటనే ఖండించండి. ఇంతవరకు మీరు ఖండించలేదు అని చెప్పారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి వాయిసే అని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పి అంటున్నా. ఇలా తెలంగాణ ఒక ఉద్యమాల గడ్డ, ఆనాడు నైజాం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక సాయుధ పోరాటానికి ప్రతీక తెలంగాణ ప్రాంతం అని చెప్పి అంటున్నాను. నక్సల్బరీ ఉద్యమానికి ఏదైతుందో తెలంగాణ ప్రతీక అని చెప్పి అంటున్నా. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక ఉద్యమ చరిత్ర అని చెప్పి అంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు తన పదవిని త్యాగం చేసి ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ రూపొందింప చేసి ఇవాళ మొత్తం దేశంలో ఉన్న రాజకీయ పార్టీల అన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా స్పందింపచేసి రాష్ట్రాన్ని సాధింపచేసిన ఘనత మరి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటాను నేను. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీకు ఏదైతుందో మీలో ఉన్న అక్కస్సు ఏదైతుందో తెలంగాణ ప్రాంతం పట్ల అది తెలియజేస్తుంది. ఇప్పటికైనా మీరు ఆ బక్కని నరసింహ గారి యొక్క వ్యాఖ్యలను మీరు ఖండించండి. లేని పక్షంలో ఇది మీ తెలుగుదేశం పార్టీ అధికారిక వాయిస్గా పరిగణించాల్సి వస్తుందని చెప్పంటున్నా. ఇప్పుడు తెలంగాణ ప్రాంత వాసువులు ఎవ్వరే కానీ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి ఒక నాయకత్వం ఎవరున్నా కానీ వారిని ఏదైతుందో తెలంగాణ నుండి వెలివేసే విధంగా మరి మనం ఆలోచన విధానం కొనసాగాలని చెప్పని పేర్కొంటాం.